ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం. ఓఆర్ఎస్ మార్కెట్లో విచ్చలవిడిగా హానికారక ద్రవణాలు, శక్తినిచ్చే పానీయాలు జోరుగా అమ్మకాలు. సో డీహైడ్రేషన్ నివారిస్తున్నట్టు తప్పుడు ప్రచారం. నిజమైన నమ్మి మోసపోతున్న ప్రజలు. వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు. WHO సూచించినవి వాడాలంటున్న నిపుణులు అంటూ చూస్తాం. సో ఓఆర్ఎస్ మనం చాలామంది కొంచెం నీరసంగా డీహైడ్రేషన్ కాగానే ఓఆర్ఎస్ తాగిపిస్తారు. సో ఆ ఓఆర్ఎస్ వల్ల అధికంగా డయేరియా ముప్పు వచ్చే అవకాశం ఉందని అంటా ఉన్నారు. దేశంలో 5 ఏళ్ల పిల్లల మరణాల్లో 13% విరేచనల వల్లే సంభవిస్తున్నాయి. డీహైడ్రేషన్కు సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన WHO డీహైడ్రేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. శరీరంలో నుంచి కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి భర్తీ చేయాలంటే ఓఆర్ఎస్ను తప్పనిసరిగా వినియోగించ స్పష్టం చేసింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు భారత్లో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి మేరకు తయారు చేసే ఔషధం ఇది. 20.5 గ్రాముల ప్రామాణిక ఓఆర్ఎస్ ప్యాకెట్లో 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 13.5 గ్రాముల గ్లూకోజ్, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల ట్రైసోడియం సిట్రేట్లు ఉంటాయి. ఓఆర్ఎస్లోని గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళేటప్పుడు నిర్దేశిత సోడియంను, అవసరమైన నీటిని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. శరీరంలో యాసిడ్ల మోతాదు పెరగకుండా సిట్రేట్ చూసుకుంటుంది. 20.5 గ్రాముల ఒక సాచెట్లోని పొడిని మరగబెట్టి చల్లార్చిన 1 లీటర్ నీటిలో కలిపి తీసుకోవాలంటూ చూస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఓఆర్ఎస్ ఒంట్లోంచి నీరు, లవణాలు బయటికి వెళ్ళిపోయిన సందర్భాల్లో ప్రాణాపాయానికి చేరకుండా కాపాడే దివ్య ఔషధం. పొట్లాల్లో సాచెస్ లభించే ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం ద్వారా అతి క్లిష్టమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది ద్రావణంగా మారినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. సో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. అయితే కొన్ని కంపెనీలు ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరిట శక్తినిచ్చేదిగా, డీహైడ్రేషన్ నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా దగా చేస్తూ ఉన్నాయి. కానీ హానికారక ద్రవణాలను ఆకర్షణీయంగా ట్రెట్రా ప్యాకెట్లో నింపి మార్కెట్లో ఇచ్చలుగా విక్రయిస్తున్నాయి. నిజమే కావాలని నమ్మి చాలామంది మనలాంటిలో కూడా ఓఆర్ఎస్ జ్యూస్ అంటూ ఓఆర్ఎస్ అంటూ చూస్తాను. సో ఓఆర్ఎస్ ప్యాకెట్లలో ఉంటే ఓకే, కానీ ఓఆర్ఎస్ జ్యూస్ అనేది చాలా పెద్ద ఎత్తున ఈరోజు అది డీహైడ్రేషన్ ఎక్కువ చేయడమే కాకుండా ఇక డయేరియాకు కారణమవుతుందట. సో ఓఆర్ఎస్ తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓఆర్ఎస్ మీకు ఆ డబ్బాలలో జ్యూస్ లాగా వచ్చేదాన్ని కాకుండా సాచేలాగా పొడి వస్తుంది కదా, దాన్ని మాత్రమే వాడమని WHO చెప్తా ఉంది. సో దీన్ని క్యాచ్ చేసుకొని విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తాను. ప్రతి మెడికల్ షాప్లో కూడా ఉన్నాయి. సో మెడికల్ షాప్లో ఉన్నాక ఎవరైనా తీసుకుంటారు. సో ఫస్ట్ మెడికల్ షాప్లో బ్యాన్ చేయండి ఓఆర్ఎస్లు. ఈ ప్రభుత్వం వెంటనే ఓఆర్ఎస్ను మెడికల్ షాప్లో బ్యాన్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం ఇవి ఇంకా జనాలు నమ్ముతూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, దానివల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు, ఆరోగ్యాలు సమస్యలు వచ్చేసి చనిపోతూనే ఉంటారు. ప్రభుత్వం మాత్రం ఏం కనబడదు. సో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్